హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక నిజమైన దెయ్యాల ప్రపంచంలోకి వెళ్దామా? ఫ్రెండ్స్, మా చుట్టాలింటికి వెళ్ళాను ఒకసారి. వాళ్ళు కొత్తగా బంగ్లా కొన్నారంటే అపార్ట్మెంట్ కొన్నారు. 104 రూమ్ నెంబరు, ఇంటి నెంబర్. పోయి అడుగుపెట్టాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పొద్దున్న వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అస్సలు పంపించాలి ఇంటికి. 2 రోజులు ఉండి వెళ్ళిపో అని అన్నారు. సర్లే అనేసి చేసేదేం లేక ఆ రోజు ఆదివారం అమావాస్య కూడా కావడంతో త్వరగా నిద్రపోవాలని చకచకా బెడ్రూమ్ వైపు నడక సాగించాను. అలా వెళ్తున్న నాకు ఉన్నట్టుండి ఎవరో ఆపినట్టుగా అనిపించి అక్కడే స్తబ్దుగా నిలబడిపోయాను. ఎందుకో మళ్ళీ కాసేపు, కొత్త ఇల్లు కదా వాళ్ళ ఇల్లు, మిద్దె పైన కూడా ఎక్కి చూడాలనే ఆశతో అప్పటికి టైం కూడా ఏమి ఎక్కువ అవ్వలే, 10 కావస్తుంది. పోయి గబగబా టెర్రస్ పైకి ఎక్కాను. అక్కడ అమావాస్య చంద్రుడు ఎంతో భయంకరంగా నల్లగా చుట్టూ మబ్బులు కమ్ముకొని భయపెడుతూ ఉన్నాడు. అలా ఎక్కిన నాకు అక్కడ చుట్టూ చెట్లే, అక్కడ ఇల్లులు కూడా సరిగ్గా లేవు. ఊరు అవతల కొన్నారు వాళ్ళు. నా దృష్టి అంతా ఒక చెట్టు పైన పడింది. అది ఊడల మరి చెట్టు. ఆ చెట్టు నిండా ఊడలు దిగి అది ఎన్నో ఏండ్ల, 100 ఏండ్ల చెట్టా ఏమన్నట్టు అలా ఉంది చూడ్డానికి. ఆ చెట్టుని చూస్తూ అలాగే చూస్తూ ఉన్నాను. అట్లా చూస్తూ చూస్తూ నాకే కాసేపటికల్లా ఆడే నిద్ర పట్టేసింది. అనుకోకుండా ఎవరో మెట్ల పైన నడుస్తున్నట్టు శబ్దం అవ్వసాగింది. ఎవరబ్బా అనుకుంటూ అటువైపు చూశాను. ఎవరూ లేరు. ఏదో ఆకారం నా వైపే మెల్లమెల్లగా వస్తుంది. ఒక ఆకారం నల్లగా ఉంది అంతే. ఎవరి ఆకారం అనుకుంటూ మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకున్నాను భయంతో. మళ్ళీ సెల్ తీసుకుపోయినా. ఆ సెల్ చూస్తే టైం 11 అయింది. కనీసం వాళ్ళు చుట్టాలు కూడా నన్ను లేపలే. ఇదే విచిత్రం అనుకుంటూ గబగబా నిద్ర లేచి కిందికి వెళ్ళాలని ఆత్రంలో అనుకోకుండా ఆ చెట్టును చూశాను. నేరుగా అక్కడ ఏదో ఒక ఆకారం మర్రి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. నల్లగా ఉంది ఆకారం. భయంతో గబగబా పరుగు తీశాను. ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళి నేరుగా బెడ్రూమ్ వైపు బెడేసుకొని పడుకున్నాను. వాళ్ళందరూ నిద్రపోతాండ్రు, మా చుట్టాలందరూ. అస్సలు ఇదేమి చిత్రం అనుకుంటూ నా పాటికి నేను వెళ్ళి గడి వేసుకున్నాను. మంచం మీద పడుకుంటే పక్కన ఆ మర్రి చెట్టు దగ్గర ఏ ఆకారం ఉందో అదే నా పక్కన నిలబడి నా కళ్ళ చూస్తూ ఉంది. దాని ముఖమంతా నల్లగా, ఆ జుట్టంతా విరబోసుకొని చాలా దరిద్రంగా భయంకరంగా ఉంది. నాకెందుకో ఇప్పుడే ఇంటికి వెళ్దామా అని అనిపించేటంత భయంకరంగా ఉంది.